సముద్రం చేపల్ని కంటే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఫ్రెండ్స్, వీడియో అయితే చేశారు. వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ నేను నైట్ పంపించినారా, అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చేసింది. మీ ఫోటోస్ పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీకు చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బిగ్మర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ బిగ్మర్ దగ్గరకు వచ్చేసి మీకు ఇక్కడికి వచ్చేసేయండి. టైర్ తొక్క దగ్గరకు వచ్చేసేయండి. 8.07 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకన్ వచ్చేసి మీరు వచ్చేసి మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అనేవి కానీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మేము క్లిక్ చేసి 3 డాట్స్ మీద పిల్ కంపోజిషన్ అయితే ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకొని వాళ్ళ ప్లస్ సెకండ్ మళ్ళీ మేము క్లిక్ చేసుకొని ఇలా 3 డాట్స్ మీద పిల్ కంపోజిషన్ అయితే ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకోండి. ఓన్లీ 9:16 ఫొటోస్ అనేవి క్రాపింగ్ చేసుకోండి. ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. నేను 9:16 క్రాపింగ్ చేసుకోలేకపోయినా మీరైతే 9:16 క్రాపింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా చేస్తుందా అనుకుంటున్నా. ఇలా ఈ ఫొటోస్ నార్మల్ మామూలు ఈ సైజులో ఉన్న ఫొటోస్ కానీ యాడ్ చేసుకునొచ్చు. మీరు ఏ సైజులో ఉన్న ఫొటోస్ అయినా యాడ్ చేసుకునొచ్చు. ఇలా జూమ్ పెన్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిగ్మర్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బిగ్మర్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ తీసి వీడియో తీసి డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేస్తున్నాను. ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఈ వీడియో అనేది ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్ ఉందిగా, ఈ సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని కొంచెం ఈ వీడియో క్లిప్ అనేది కొంచెం జూమ్ పెంచేసుకోండి. మూవ్ అండ్ స్టైల్కి వెళ్ళి ఇలా జూమ్ అనేది పెంచుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకోండి. 8.07 millisecond దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది టెస్ట్ కిందకి అనేది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ కనపడతాము. టెస్ట్ మీద క్లిక్ చేసి ఇలా ఆర్ఎంఆర్ ప్లస్ ఐకాన్ కనపడతాము. కాపీ లేయర్ తీసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్మర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అని ఫిల్అప్ చేసుకొని టైమింగ్ అనేది ఫిల్అప్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. మరి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్స్ తీసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ టెస్ట్ మొత్తానికి అనేది ఇలా చేసేసేయండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది టెస్ట్గా అనేది అడ్జస్ట్మెంట్ అయితే ఇలా అవుతుంది. ఇలా 1 by టెస్ట్ మొత్తానికి అనేది పేస్ట్ చేసేసేయండి. నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. టెస్ట్ అన్నిటికీ టెస్ట్గా అనేది ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ ప్లస్ మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ తీసి మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ తీసేయండి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సెపరేట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ తీసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత బిగ్మర్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 8.07 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అని ఫిల్అప్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఫిల్ కంపోజిషన్ ఇలా తీసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ తీసి మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా తీసేయండి. ఇలా పర్ఫెక్ట్. ఇలా తీసిన తర్వాత మళ్ళీ మేము క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా తీసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ ఏరియా తీసేయండి. ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ తీసి మళ్ళీ 3 డాట్స్ మీద తీసి ఫిల్ కంపోజిషన్ ఏరియా తీసి
మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ ప్లస్ మళ్ళీ మేము క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే ఫిల్ కంపిటీషన్ ఇలా తీసేయండి. ఇలా జూమ్ అయినా పెంచుకొని ఇలా ఫింగర్తో ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, ఫింగర్స్తో అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.